తెలుగు మెథడాలజీ ఫస్ట్ ఇయర్ అండి. సిక్స్త్ లెసను. ఎవల్యూషన్ ఇది. మదింపు మరియు మూల్యాంకన నిర్వచనం, ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత గురించి. ఇక్కడ పైన కొన్ని బిట్స్ రాసాను చూడండి. ఫలితానికి సంబంధించిన పరీక్ష నిర్వహించడం అనేది మూల్యాంకనానికి సంబంధించింది. అభ్యసన మూల్యాంకనం అనేది మదింపుకు సంబంధించింది. పిల్లల ప్రగతిని అంచనా వేసేది మూల్యాంకనం అనమాట. అవన్నీ ఇందులో వస్తాయి మనకి. ఒక పనిని చేసిన తర్వాత ఆ పని ఎంతవరకు ఫలవంతమైందో పరిశీలించుకోవాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఎంతవరకు గ్రహించారో తెలుసుకోవాలి. తాను ఆశించిన సామర్థ్యాలు పిల్లల్లో ఎంతవరకు సాధించగలిగాడో పరీక్షించుకోవాలన్నమాట. ఒకవేళ సాధించలేకపోయినట్లయితే వాటికి కారణాలు కనుగొని బోధనా విధానాన్ని మార్చుకుని తన బోధనను నిర్వహిస్తాడు. దీన్ని పరిగణనం లేదా మదింపు అంటారనమాట. మూల్యాంకనం అని కూడా వ్యవహరిస్తారు. ఒకదానికంటే ఒకటి విశాల పరిధి కలిగింది. ప్రతిదీ తన పరిధిలో పిల్లల అభ్యసన ఫలితాలు అంచనా వేసేవే. పాఠశాలలో జరిగే బోధనాభ్యసన ప్రక్రియలను ప్రారంభించడానికి ముందే లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించాలి. లక్ష్యాలను బోధనాభ్యసన కృత్యాల ఆధారంగా విద్యార్థులను పరీక్షించాలి. విద్యార్థులు బోధనా అభ్యసన అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. అభ్యసన ప్రవర్తన ద్వారా బహిర్గతమవుతుంది. కాబట్టి తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తన మార్పు ఈక్వల్స్ టు అంతిమ ప్రవర్తన అవుతుందన్నమాట. కావున బోధన అభ్యసన ప్రక్రియలు లేదా అనుభవాల ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం. మదింపు మదింపు మరియు మూల్యాంకనం దాదాపుగా ఒకటే, ఒకే భావనకు చెందినవి. కానీ మదింపు కంటే మూల్యాంకనం సమగ్రమైనది, మరింత విస్తృతమైనది, విశిష్టమైనది. బోధనాభ్యసన ప్రక్రియలలో పిల్లలకు తెలియకుండానే వారి సామర్థ్యాలను పరీక్షించడం మదింపు. అదొక నిరంతర ప్రక్రియ. ఒక అంశానికి సంబంధించి బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన పరీక్ష నిర్వహించడం మూల్యాంకనం. మదింపు నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అంతర్భాగమై అభ్యసన మూల్యాంకనంగా ఉంటుంది. మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పిల్లల ప్రగతి గురించి అంచనా వేసేదిగా ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనానికి మదింపుగా సంగ్రహణాత్మక మూల్యాంకనంగా పరిగణించవచ్చు. మదింపు ఒక కోణానికి సంబంధించింది మాత్రమే, కానీ మూల్యాంకనం బహుముఖం అన్నమాట. విద్య వ్యక్తికి అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చే కార్యక్రమం అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. మూల్యాంకన ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత. ఇంతకు ముందు అమలులో ఉన్న పరీక్షా విధానం కేవలం జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేదిగా ఉండేది. భాషా వ్యాసంగాలలో కేవలం లిఖిత చర్య మాత్రమే పరీక్షించేదిగా ఉండేది. మిగిలిన భాషా సామర్థ్యాలను పరీక్షించడానికి వీలుగా లేదు. కాబట్టి రాత పరీక్షలోని పలు లోపాలు సవరించడానికి, విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగా అంచనా వేయడానికి, శాస్త్రీయంగా ఫలితాలు విశ్లేషించడానికి ఆధునిక మూల్యాంకన విధానం ప్రవేశపెట్టబడింది. మన రాష్ట్ర ప్రభుత్వం 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్షల ఫలితాల ఆధారంగా పిల్లలను పెంచే పద్ధతిని నాన్ డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. మూల్యాంకనం ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత. ఇంతకుముందు అమల్లో ఉన్న పరీక్షా విధానం కేవలం జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేదిగా ఉండేదన్నమాట. మూల్యాంకనం అనగానే పరీక్షలు నిర్వహించడం అనేది అందరి భావన. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం మొత్తం మూల్యాంకనాన్ని పరీక్షల కోణంలోనే చూస్తున్నారు. పరీక్షలు అంటే పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మొత్తం రాయడమే అనే భావన దృఢంగా ఉండిపోయేది. పిల్లల ప్రగతిని మాపనం చేయడానికి ఉపయోగించే మార్కులు, గ్రేడులు, ర్యాంకులు పిల్లలపై నిరంతరం ఒత్తిడి కలిగిస్తూ ఉండేవి అన్నమాట. మార్కుల సాధనమే ధ్యేయంగా తల్లిదండ్రులు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న సామర్థ్య ఆధారిత బోధనలో దీని ప్రాధాన్యత పెరిగింది. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం నిర్వహించాలి. ఉపాధ్యాయులు కనీస అభ్యసన స్థాయిలను, భాషా సామర్థ్యాలను సమగ్రంగా అవగాహన చేసుకుని తగిన బోధనా వ్యూహాలతో ఆశించిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు సాధించి సామర్థ్య ఆధారిత మూల్యాంకనం చేయాలి. ఉపాధ్యాయులు అభ్యసనానికి, మూల్యాంకనానికి ఉన్న సంబంధాన్ని గుర్తించాలి. భాషా సామర్థ్యాలు, బోధనాభ్యసన ప్రక్రియలు, ఈ రెండింటి నుంచి మూల్యాంకనం అనేది జరుగుతుందన్నమాట. భాషా సామర్థ్యాలను సాధించడానికి బోధనాభ్యసన ప్రక్రియలు ఉపయోగిస్తారు. ఈ భాషా సామర్థ్యాలను కూడా మనము మూల్యాంకనం చేస్తాము. బోధనాభ్యసన ప్రక్రియల నుంచి మూల్యాంకనం చేస్తాం అన్నమాట. ప్రస్తుతం మనం అందిస్తున్నది సామర్థ్య ఆధార బోధన మరియు అభ్యసనం. ఇప్పటి పాఠ్యపుస్తకాలు భాషా సామర్థ్యాల ప్రాతిపదికన రూపొందించబడ్డాయి. పిల్లలు భయంతో చదువుకునేలా ప్రేరేపించడం మూల్యాంకన లక్ష్యం కాదు అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. ప్రస్తుతం మూల్యాంకన ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంది.
ఇది మారవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ప్రగతి పత్రాల పేరిట పిల్లలకు అందించే సమాచారం పాఠ్య విషయాలపై మాత్రమే కాక సహపాఠ్యాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ పిల్లల సమగ్ర ప్రగతిని తల్లిదండ్రులకు అందించవలసిన అవసరం ఉంది. పాఠశాలలో జరిగే సమస్త కార్యక్రమాల మొత్తమే కరికులం. ఈనాడు మారిన సరికొత్త అభ్యసన విధానాలను బట్టి సహపాఠ్య కార్యక్రమాలు కూడా మన కరికులంలో ఒక భాగమే. కనుక సహపాఠ్య కార్యక్రమాలు అనే మాట పాత పాట. నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆర్టీఏ 2009 ప్రకారం పిల్లల సమగ్ర అభివృద్ధిని సాధించడంలో పాఠశాలలో బాధ్యత వహించవలసి ఉంటుందన్నమాట. పిల్లలు శారీరకంగా, మానసికంగా, నైతికంగా, భావోద్వేగపరంగా అభివృద్ధి చెందాలి. ఇందుకోసం పాఠ్య విషయాలతో పాటు పిల్లల ఆసక్తులు, వైఖరులు, విలువలు, ఆటలు, పాటలు మొదలగు వాటిలో పిల్లల అభివృద్ధి చెందాలి. ఈ నేపథ్యంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అన్ని విషయాల్లో అనగా పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ చట్టంలోని సెక్షన్ 29 చెబుతుంది. నిరంతరం అంటే పిల్లల ప్రగతిని ఒక సందర్భానికో సంఘటనకో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం, తరగతి గది బయట పిల్లలు ప్రగతిని తెలుసుకోవడం, మరింత పురోభివృద్ధిని సాధించడం అనేది నిరంతరం జరగాలి. పిల్లలు శారీరక మానసిక వికాసాలను క్రమపద్ధతిలో పరిశీలిస్తున్నామని పిల్లలకు తెలియకుండానే పరిశీలించాలి. దీనిని నిరంతర మూల్యాంకనంగా పేర్కొనవచ్చు. సమగ్ర మూల్యాంకనం అంటే పిల్లల అభివృద్ధిని పాఠ్య విషయాలతో పాటు సహపాఠ్య విషయాలు కూడా అనగా విలువలు, విద్య, పని అనుభవము, కళా విద్య ఇలాంటివన్నీ కూడా మూల్యాంకనం చేయడాన్ని సమగ్ర మూల్యాంకనం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నది సామర్థ్యాధార, కృత్యాధార నిరంతర మూల్యాంకనం. మనకు అభ్యసన మూల్యాంకనంలో మూడు రకాలు ఉన్నాయి. అవి అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు, అభ్యసనం యొక్క మదింపు. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఇందులో మొదటిది అభ్యసనం కొరకు మదింపు. ఏంటి అభ్యసనం కొరకు మదింపు అంటే పిల్లలు అభ్యసన ప్రక్రియల్లో, కృత్యాల్లో పాల్గొని నేర్చుకుంటూ ఉన్నప్పుడు వారిని పరిశీలిస్తూ విద్యార్థి నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడా, ఏ కృత్యాల్లో నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని పరిశీలిస్తూ ఉపాధ్యాయుడు తన బోధనా విధానాన్ని ఎలా మార్పు చేసుకుంటే వాళ్ళకి నేర్పగలం అనే విషయాన్ని అర్థం చేసుకుని తన బోధనా విధానాన్ని మార్చుకోవడమే అభ్యసనం కొరకు మదింపు అవుతుంది. పాఠశాలలో నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్య, ప్రతిస్పందన, రాత పనులు, పాల్గొన్న ప్రాజెక్టులు పరిశీలించే సందర్భంలో పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు ఉపాధ్యాయుడు గుర్తించి వారికి అవసరమైన అభ్యసన కృత్యాలు నిర్వహించి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి అభ్యసనం కొరకు మదింపు చేసినట్లు అవుతుంది. రెండవది అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలు లేదా సన్నివేశాలు పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడేవిగా ఉండాలి. పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో పాల్గొని నేర్చుకుంటూ ఉన్నప్పుడు వారిని మూల్యాంకనం చేయడాన్ని అభ్యసనం జరిగేటప్పుడు చేసే మదింపు అంటారు. అభ్యసనం మూల్యాంకనం వేరువేరుగా కాకుండా అభ్యసనం జరుగుతున్నప్పుడే మూల్యాంకనం ఉంటుంది. ఉదాహరణకు పిల్లలు ఒక అంశంపై తరగతి గదిలో జరిగే చర్చల్లో పాల్గొంటున్నప్పుడు తమ అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు వంటి అంశాలను ఉపాధ్యాయుడు పరిశీలించడానికి అవకాశం ఉందన్నమాట. ఈ పరిశీలన ద్వారా పిల్లలు ఏం నేర్చుకున్నారో మదింపు చేయడం జరుగుతుంది. కావున ఇది అభ్యసనం జరిగేటప్పుడు మూల్యాంకనం. ఈ క్రింది సందర్భాల్లో అభ్యసనంతో పాటు మదింపు జరగవచ్చు అన్నమాట. పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో కృత్యాలు, జట్టు పనుల నిర్వహణ ద్వారా భావనల అవగాహన, ప్రాజెక్టుల పనుల ద్వారా నేర్చుకోవడము, నమూనాలు, పటాలు, మాదిరులు, గ్రాఫ్లు రూపొందిస్తూ ఉన్నప్పుడు, సృజనాత్మక కృత్యాల్లో పాల్గొన్నప్పుడు, మైండ్ మ్యాపింగ్పై జరిగే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు, ఇలా అభ్యసనం జరుగుతున్న సందర్భాల్లో పిల్లలు పాల్గొని నేర్చుకుంటూ ఉన్నప్పుడు వారి ప్రతిస్పందనలు పరిశీలించి మూల్యాంకనం చేయడం వంటి వాటికి ఎప్పటికప్పుడు పరిశీలించి ఉపాధ్యాయుడు తన డైరీలో నమోదు చేసుకోవాలన్నమాట. అభ్యసనం యొక్క మదింపు, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. పిల్లలు ఆయా సామర్థ్యాలలో ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది అభ్యసనం యొక్క మూల్యాంకనము. పిల్లలు వివిధ అభ్యసన కృత్యాలలో పాల్గొంటూ వివిధ భావనలు, వ్యవహార రూపాలను, ప్రక్రియ నైపుణ్యాలను పొందుతారు. ఇలా పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించడమే అభ్యసనం యొక్క మూల్యాంకనము. ఇది పిల్లల మార్కులు, గ్రేడుల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఇది ఉపాధ్యాయుల చేత మూల్యాంకనం చేయబడుతుంది. ఇది సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. ఈ విధానంలో విద్యార్థులు ఒకేసారి ఒకే విధంగా మూల్యాంకనం చేయబడతారు. ఒక టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు అభ్యసనం యొక్క మదింపు. అభ్యసనం యొక్క మదింపు లక్షణాలు ఎలా ఉంటాయి? కేవలం ఉపాధ్యాయుడు లేదా బాహ్య నిరీక్షల ఆధారం
పిల్లల ప్రగతిని అంచనా వేస్తుంది. పిల్లల ప్రగతి ఫలితాలు మార్కులు మరియు గ్రేడుల ద్వారా ప్రదర్శించబడతాయి. పిల్లలందరికీ ఒకే విధమైన విధానంలో మూల్యాంకనం చేయబడుతుంది. ఈ విధానంలో ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాల్సినవి ఏంటి? అన్ని సామర్థ్యాలు పరిశీలించాలి. సామర్థ్యాధారిత పరీక్ష పత్రం ఉపాధ్యాయుడు స్వయంగా తయారు చేసుకోవాలి. పిల్లలు జవాబు పత్రాలు పరిశీలించినప్పుడు ఎక్కడ వెనుకబడ్డారో గుర్తించి వాటిని సరిచేయడానికి బోధనా వ్యూహాలు రూపొందించుకోవాలి. ఉపాధ్యాయులు తమ అభ్యసన ప్రక్రియలను మెరుగుపరుచుకోవాలి. అభ్యసనాన్ని ఎలా మదింపు చేయాలి? పిల్లల ప్రగతిని నమోదు చేయడానికి ప్రత్యేక మాపనలు రూపొందించుకోవాలన్నమాట. పిల్లలు నోటు పుస్తకాలు, డైరీలు, పోర్ట్ఫోలియోలు, సంఘటన రచన, జట్టు నివేదికలు, ఉపాధ్యాయుని పరిశీలనలు మొదలగు వాటిని అన్నింటినీ మదింపు సాధనంగా ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు తరగతి గదిలో నిర్వహించే బోధన అభ్యసన ప్రక్రియలలో పిల్లలు ప్రగతిని పరిశీలించాలి. ప్రతి అంశంపై మార్కులు, గ్రేడింగ్ నమోదు చేయాలి. మూల్యాంకనం కోసం రూపొందించే ప్రశ్నలు కేవలం పాఠ్యపుస్తకం విషయానికి పరిమితం కాకుండా ఆలోచింపచేసేవిగా, బహుళ సమాధానాలు వచ్చేవిగా, సవాళ్ళతో కూడినవిగా ఉండాలి. కేవలం అభ్యసన ఫలితాలను కాకుండా అభ్యసన అనుభవాలను మూల్యాంకనం చేయాలి. పిల్లలు జవాబు పత్రాలను వారి సమక్షంలో దిద్దాలి లేదా పిల్లలతో సరిదిద్దించాలన్నమాట. స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలి. పిల్లలు తమను తాము సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. అభ్యాసం యొక్క మూల్యాంకనం ఉపయోగాలు ఏంటి? పిల్లలు సాధించిన ప్రగతి నమోదు చేయడానికి, సామర్థ్యాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లల ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియచేయడానికి ఉపయోగపడుతుంది. బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరుచుకోవడానికి, పాఠశాల స్థాయిలో మరియు తరగతి స్థాయిలో గుణాత్మక అభ్యసనాన్ని పోల్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో రకాలు. మూల్యాంకనం ఎన్ని రకాలు? 2 రకాలుగా మూల్యాంకనం చేసుకోవచ్చు. ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. మనకు నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఏమో 4, సంగ్రహణాత్మక మూల్యాంకనాలు 3 ఉంటాయన్నమాట. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల్లో ఆ తరగతి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో గుర్తించడం కోసం ప్రారంభ పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్ష వలన విద్యార్థి స్థాయి నిర్ధారణ జరుగుతుంది. నిరంతర మూల్యాంకనము. తరగతి గదిలో నిర్వహిస్తున్న అభ్యసన కృత్యాల్లో పిల్లలు పాల్గొన్నప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనకబడుతున్నారు, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే అంశాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్చలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తోడ్పడే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. బోధన అభ్యసన కృత్యాల నిర్వహణ సమయంలో ఆ తర్వాత పిల్లలు తోటివారితో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంటి పని, ప్రాజెక్టు పనులు, నోటు పుస్తకాలు మొదలైన వాటి ఆధారంగా పిల్లల ప్రగతిని అంచనా వేయవచ్చు. ప్రధానంగా ఇది అభ్యసనం కొరకు మూల్యాంకనము, ఎవాల్యుయేషన్ ఫర్ లెర్నింగ్ అనమాట. పరీక్షించడానికి లేదా అంచనా వేయడానికే పరిమితం కాకుండా తదుపరి అభివృద్ధికి తోడ్పడుతుంది. బోధనాభ్యసనం జరుగుతున్న సమయంలో నిరంతరం పరిపృష్టిని అంటే ఫీడ్బ్యాక్ని ఉపాధ్యాయునికి, విద్యార్థికి తాము సరిచేసుకునే వీలు కల్పిస్తుంది. సాధనాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది స్వభావరీత్యా నిరంతరం జరిగే మూల్యాంకనం కాబట్టి ప్రధానంగా 4 రకాల సాధనాలను ఉపయోగించాలి. అందులో ఏంటి? పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన అంటే పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్, పిల్లల రాతాంశాలు అంటే నోటు పుస్తకాలు, అసైన్మెంట్లు, అభ్యసనాలు మొదలైనవి అనమాట. తర్వాత ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష అంటే స్లిప్ టెస్ట్లు అనమాట. వాటి గురించి వివరంగా ఇప్పుడు పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన ఉంది కదా. పాఠశాలలో నిర్వహించే బోధనాభ్యసన కృత్యాలలో పిల్లలు పాల్గొనే విధానం వారు నేర్చుకునే క్రమాన్ని, ప్రగతిని తెలియజేస్తుంది. పిల్లలు వినడం, విన్నదాన్ని అర్థం చేసుకుని స్వేచ్ఛగా మాట్లాడడం, చదివిన దానిని అర్థం చేసుకోవడము, తమ ఆలోచనలు వ్యక్తీకరించడము, ప్రశ్నించడం వంటి వాటిని ఉపాధ్యాయుడు పరిశీలించాలన్నమాట. తమ తోటి పిల్లలతో, ఉపాధ్యాయులతో పరస్పర పరిచర్య జరిపే విధము, చర్చల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు, జట్టు పనుల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు పిల్లల భాగస్వామ్యాన్ని పరిశీలించడం ద్వారా వారి భాషా స్థాయిని అంచనా వేయవచ్చు అనమాట మనం. ప్రధానంగా విన్న దానిని గురించి, తెలిసిన దానిని గురించి, చదివిన దాని గురించి ప్రశ్నించినప్పుడు పిల్లల ప్రతిస్పందనను బట్టి వారి అవగాహన స్థాయిని అంచనా వేయవచ్చు. ఇందుకోసం ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలను పరిశీలిస్తూ ఉండాలి. పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనను ప్రతి ఒక్కరిని గురించి పరిశీలించిన అంశాలను తమ డైరీలో నమోదు చేసుకోవాలి. దాని ద్వారా వారి స్థాయిని మూల్యాంకనం చేయవచ్చు. 2 రాత అంశాలు. భాషా సామర్థ్యాలలో రాయడం కష్టతరమైన సామర్థ్యం. పిల్లలు తప్పులు లేకుండా రాయడం, అందంగా స్పష్టంగా రాయడంలో
మొదలై సొంతంగా రాయడం, క్రమపద్ధతిలో రాయడం, భావానుగుణంగా రాయడం, పదాల మధ్య, అక్షరాల మధ్య సమదూరాన్ని పాటించి రాయడం, విమర్శనాత్మకంగా రాయడం, సృజనాత్మకంగా రాయడం వంటి సామర్థ్యాల స్థాయికి చేరుతుంది. ఇది నిరంతరం జరగాలి. రాయడం అలవాటు కావాలి. పిల్లలు రాత అంశాలకు చెందిన నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు రాయడం, పిల్లలు రాసే కవితలు, కథలు, అసైన్మెంట్లు పరిశీలించాలి. అలాగే సంఘటనా రచనలు అంటే అనెక్డోటల్ రికార్డ్స్, పోర్ట్ఫోలియో, పిల్లల డైరీలు పరిశీలించాలి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని రావడం సామర్థ్యాల్లో పిల్లల ప్రగతిని అంచనా వేయవచ్చు. పిల్లలు పిల్లలను వ్యక్తిగతంగా పరిశీలించి తమ డైరీలో నమోదు చేయవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ పనులు తరగతి గదిలో కేవలం వినడం ద్వారా లేదా చదవడం ద్వారా, చేయడం ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమమే ప్రాజెక్ట్ పని. దీని ద్వారా పిల్లల్లో పరిశీలన, ప్రయోగ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఉత్సాహంగా బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొంటారు. భాషా నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత, కల్పనాశక్తి, ప్రశంసాపూర్వక వైఖరిని నిర్మాణం, మానవ సంబంధాల మెరుగుదల వంటి సామర్థ్యాలు భాష ద్వారా అభివృద్ధి పరచుకోవాల్సి ఉంది. ఇవి ప్రాజెక్టు పనులు నిర్వహించడం ద్వారా సాధ్యమవుతుంది. ఎన్సిఎఫ్ కాదు ఏపీ ఏపీ ఎన్సిఎఫ్ 2011లో పేర్కొన్నట్లు అభ్యసనం పాఠ్యపుస్తక పరిధి దాటాలి అని చెప్పింది. అదనపు పఠన సామగ్రిని పిల్లలు చదవాలి అని చెబుతుంది. ఇందుకోసం అనేక కృత్యాలు, సామర్థ్యాలు సమాహారమైన ప్రాజెక్టు పనులు నిర్వహించాలి. ప్రస్తుతం తెలుగు వాచకంలో పాఠం వెనుక ప్రాజెక్టు పనిని ఇచ్చారు. వాటిని పిల్లలతో చేయించాలి. నివేదికలు రాయించాలి. ఈ నివేదిక పోర్ట్ఫోలియోలో భద్రపరచాలి. వీటిని ఆధారంగా పిల్లల ప్రగతిని వ్యక్తిగతంగా ఉపాధ్యాయుడు నమోదు చేయాలి. లఘు పరీక్ష స్లిప్ టెస్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల సామర్థ్యాల సాధనకు ఒక చిన్న పరీక్ష రూపంలో కూడా పరిశీలించవలసి ఉంటుంది. దీనినే లఘు పరీక్ష అంటారు. ఇది సాధారణంగా నిర్వహించే రాత పరీక్ష కాదు. దీనిని నిర్వహించడానికి ప్రత్యేక సమయం కానీ, ముందస్తు ప్రణాళిక కానీ, పిల్లలకు ముందే చెప్పవలసిన అవసరం కానీ లేదు. అప్పటికప్పుడు పిల్లల స్థాయిని అంచనా వేసే పరీక్ష. ఒక పాఠం పూర్తయిన తర్వాత కానీ, సృజనాత్మకత గురించి కానీ, వ్యాకరణ అంశాల గురించి కానీ చదివింది అర్థం చేసుకోవడం గురించి కానీ లఘు పరీక్ష నిర్వహించవచ్చు. పిల్లలు నల్లబలపై రాయాలి. పిల్లలు సమాధానాలను ఒక నోటు పుస్తకంలో రాయాలన్నమాట. ప్రశ్నలు నల్లబలపై రాయాలి. పిల్లల సమాధానాలు నోటు పుస్తకంలో రాయాలి. నిర్మాణాత్మక నిర్వహణ ఎలా ఉంటుంది? నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యా సంవత్సరంలో 4 టైమ్స్ నిర్వహిస్తారని చెప్పుకున్నాం కదా. అది ఎప్పుడెప్పుడు? జూలై, ఆగస్ట్, నవంబర్, ఫిబ్రవరిలో. నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాల ప్రకారం మార్కులు, గ్రేడింగ్లు నమోదు చేయాలి. నిర్మాణాత్మక మూల్యాంకనం 50 మార్కులకు నిర్వహిస్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎన్ని మార్క్స్కి? 50 మార్క్స్కి నిర్వహిస్తారు. మరి మార్కుల విభజన ఎలా ఉందో కూడా మనకు తెలుసుకోవాలి కదా. చూడండి ఎలా ఉంది. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకేమో 10 మార్కులు, రాత అంశాలకి 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులకు 10 మార్కులు, లఘు పరీక్షకేమో 20 మార్కులు, మొత్తం 50 మార్కులు అనమాట. ఆధారాలు ఏంటి? ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళిక, డైరీ, ప్రతిస్పందన, పిల్లల ప్రతిస్పందన. రాత అంశాలకి నోటు పుస్తకాలు, అసైన్మెంట్లు, పోర్ట్ఫోలియోలు, పిల్లల డైరీలు. ప్రాజెక్ట్ పనులకి పిల్లలు నిర్వహించిన ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్షకు పిల్లల జవాబులు రాసిన నోట్బుక్లు. ఇప్పుడు FA1లో 35 మార్క్స్కి నిర్వహిస్తున్నారంట స్కూల్లో ఇప్పుడు. తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ సంగ్రహణాత్మక మూల్యాంకనము నిర్దిష్ట కాలపరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలను పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి దోహదపడుతుంది. మనకి క్వార్టర్లీ, హాఫర్లీ అలా పెట్టేవారు, అలా అనమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని సాధారణంగా రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. రాత పరీక్ష ప్లస్ మౌఖిక పరీక్ష ద్వారా కూడా నిర్వహిస్తారనమాట. ఒక విద్యా సంవత్సరంలో దీన్ని 3 సార్లు నిర్వహిస్తారు. మొదటిది సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో, 2 డిసెంబర్, జనవరి నెలల్లో, 3 ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యా ప్రమాణాల వారీగా ప్రశ్నలు ఉంటాయన్నమాట. కాబట్టి భాషా సామర్థ్యాలను మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఏ భాషా సామర్థ్యాలను మూల్యాంకనం చేయాలో తెలుసుకుందాం. వినడం, ఆలోచించి మాట్లాడడం. పిల్లలు గేయాలు, కథలు, సంభాషణలు విని అర్థం చేసుకోవాలి. విన్న అంశాన్ని, సారాంశాన్ని క్రమ పద్ధతిలో సొంత మాటల్లో చెప్పగలగాలి. పిల్లలు తాము విన్న వాటిని గురించి అభిప్రాయాలు చెప్పడము, సమర్థిస్తూ, విభేదిస్తూ మాట్లాడాలి, కారణాలు చెప్పగలగాలి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడము. వివిధ ప్రక్రియలు అనగా కథలు, గేయాలు, పాటలు, వార్తలు, సంభాషణలు వంటివి చదివి అర్థం చేసుకోవాలి. దీని ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయడం, చదివిన అంశాలకు సంబంధించి ప్రశ్నలు రాయడం వంటివి చేయగలగాలి.
ఆలోచించి రాయడం స్వీయ రచన. పిల్లలు తమకు తెలిసినవి, విన్నవి, చూసినవి, చదివిన అంశాలు సొంతంగా రాయగలగాలి. అభిప్రాయాలు, ఆలోచనలు రాయగలగాలి. సమర్థిస్తూ, విభేదిస్తూ రాయగలగాలి. పదజాలము. పాఠంలోని పదాలకు అర్థాలు గ్రహించగలగాలి. వాటితో వాక్యాలు రాయగలగాలి. సందర్భోచితంగా వినియోగించగలగాలి. సృజనాత్మకత. సృజనాత్మక కథలు, కవితలు, గేయాలు పొడిగించడం, సొంతంగా రాయడం, నినాదాలు, కరపత్రాలు, సంభాషణలు రాయగలగాలి. కథలు, చిత్రాల ఆధారంగా సంభాషణలు రాయగలగాలి, అభినయించగలగాలి. ప్రశంస. భిన్న సంస్కృతులను, సాంప్రదాయాలను గౌరవించగలగాలి. ఇతర మతాలు, వర్గాలు, వికలాంగుల గొప్పతనాన్ని గుర్తించి ప్రశంసించగలగాలి. భాషాంశాలు, కాలాలు, క్రియల్లో భేదాలు, భాషా భాగాలు, వచనాలు గుర్తించగలగాలి. వాక్య నిర్మాణంలో విభక్తుల పాత్రను గుర్తించాలన్నమాట. సంగ్రహణ, మూల్యాంకనం. ప్రశ్నపత్రం రూపొందించడానికి మరి సూచనలు ఉంటాయి కదా, అవి ఏంటో చూద్దాం. పరీక్ష నిర్వహణ కోసం పైన పేర్కొన్న భాషా సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నపత్రం అనేది రూపొందించుకోవాలి. అంటే తెలుగులో ఎన్ని భాషా సామర్థ్యాలు ఉంటాయి, ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి అంటే 7 విద్యా ప్రమాణాలు ఉంటాయని. మ్యాథ్స్లో 5 ఉంటాయి, సోషల్లో 6 ఉంటాయి, సైన్స్లో కూడా 5, 6 ఉంటాయి అనుకుంటాం. చూద్దామండి. ఉపాధ్యాయుడి ప్రశ్నపత్రం రూపొందించుకోవాలి. మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని సెప్టెంబర్ వరకు పూర్తయిన పాఠాల ఆధారంగా, రెండవ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మొదటి టర్మ్ వరకు పూర్తయిన పాఠాలలో 30% ప్రశ్నలు, మిగిలినవి నవంబర్ వరకు పూర్తయిన పాఠాల్లో ప్రశ్నలు ఉండాలి. మూడవ సంగ్రహణాత్మక మూల్యాంకనం విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి సాధించాల్సిన సామర్థ్యాలు దృష్టిలో పెట్టుకొని ప్రశ్నపత్రం రూపొందించాలి. ప్రశ్నలు ఆలోచించి వ్రాసే విధంగా ఉండాలి. దైనందిన జీవితంలో అన్వయించి జవాబులు రాసే విధంగా ఉండాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనము 50 మార్కులకి ఉంటుంది. సామర్థ్యాల వారీగా భారత్వ పట్టిక ప్రకారం రాత పరీక్షకు ప్రశ్నపత్రం రూపొందించుకోవాలి. భారత్వ పట్టికలో మౌఖికానికి సంబంధించిన మార్కులను నిర్మాణాత్మక మూల్యాంకనంలో స్థాయిని పరిగణలోకి తీసుకుని కేటాయించాలి. అన్ని రకాల ప్రశ్నలు అనగా వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలి. ఒక సామర్థ్యానికి చెందిన ప్రశ్నలన్నీ ప్రశ్నపత్రంలో ఒకే దగ్గర ఇవ్వాలి. ప్రాజెక్టు పనులను ప్రశ్నపత్రంలో ఇవ్వరాదు. సహపాఠ్యాంశాల మూల్యాంకనము. విద్యా హక్కు చట్టం సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారంగా పాఠ్య ప్రణాళికను మూల్యాంకన విధానాన్ని నిర్ధారించేటప్పుడు పిల్లల సర్వతోముఖాభివృద్ధి పరిశీలించాలని సూచించింది. ఇందుకోసం కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్య, వ్యాయామ విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలు, వీటికి సంబంధించిన అభ్యసన కృత్యాలను కూడా మూల్యాంకనం చేయాలి. సహ పాఠ్యాంశాలను సంగ్రహణాత్మకంగా మూల్యాంకనం చేయాలి. అయితే వీటికి నిర్ధారిత రాత పరీక్ష ఉండదు. పిల్లలు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న తీరు, ప్రదర్శిస్తున్న నైపుణ్యాలు, ఆచరిస్తున్న విధానాలను పరిశీలించి మార్కులు, గ్రేడులు ఇవ్వాలన్నమాట. పిల్లల ప్రగతి నమోదు మరియు గ్రేడింగ్ ఎలా ఉంటుంది? పిల్లల ప్రగతి నమోదు కోసం పాఠశాలలో CCE రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పిల్లలు పొందిన మార్కులు నమోదు చేసుకోవాలి. మార్కుల ఆధారంగా గ్రేడింగ్లు ఇవ్వాలన్నమాట. మనకు తెలుసు 91 నుంచి 100 వరకు కూడా 10% ఇవ్వాలి. A+ గ్రేడ్. 71 నుంచి 90 వరకు A, 51 నుంచి 70 వరకు B+, 41 నుంచి 50 B, 0 to 40 C గ్రేడ్ ఇవ్వాలన్నమాట. మరి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భారత్వ పట్టిక ఎలా ఉందో చూద్దాము. ఇప్పటివరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకున్నాము. అంతకుముందు నిర్మాణాత్మక మూల్యాంకనం తెలుసుకున్నాం కదా. దాంట్లో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనకి ఎన్ని మార్కులు? 10 మార్కులు. అయితే మనకు వచ్చిన మార్కులన్నీ కూడా మనకు 100% చేసుకోవాలి. 50 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ 50 మార్క్స్ కూడా మనము 100%గా చేసుకుంటాము. అలాంటప్పుడు పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందన 10 మార్కులకైతే దాని యొక్క పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్? భారతం 20% అనమాట. అలాగే రాతాంశాలు, ప్రాజెక్ట్ పనులకు కూడా 10, 10, 10 అంటే వీటికి కూడా 20% వస్తాయన్నమాట. లఘు పరీక్షకు మాత్రం 20 మార్క్స్ కాబట్టి 40% వస్తుంది. అదే 3, 4, 5 తరగతులకు కూడా సేమ్, 1, 2 తరగతులకు కూడా సేమ్ అనమాట. ప్రతి దానికి 10, 10. లఘు పరీక్షకు మాత్రం 20 మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి, లఘు పరీక్షకి 3, 4 తరగతులకు 10 అని ఇచ్చారు కదా, అది కొంచెం మిస్టేక్గా ఇచ్చారు, 20నే.
ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఎలా ఇచ్చారో చూద్దాము. వినడం, మాట్లాడడం, ప్రశంసకేమో 10 మార్కులు, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడానికేమో 5 మార్కులు, స్వీయ రచనకి ఎలాంటి మార్కులు లేవు, సృజనాత్మకతకు 5 మార్కులు, మొత్తం 20 మార్కులకి ఈ పరీక్ష అనేది, మౌఖిక పరీక్ష అనేది 20 మార్కులకి, రాత పరీక్ష అనేది 30 మార్కులకి ఉందన్నమాట. 1, 2 తరగతులకు మౌఖిక పరీక్షకేమో 20 మార్కులు, రాత పరీక్షకు 30 మార్కులు, 3, 4, 5 తరగతులకు మౌఖిక పరీక్షకేమో 10 మార్కులు, రాత పరీక్షకేమో 40 మార్కులు ఉన్నాయన్నమాట. అలా వినడం, మాట్లాడడం, ప్రశంసకేమో 10 మార్కులు, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడానికి 5 మార్కులు, సృజనాత్మకతకు 5 మార్కులు, మొత్తం 20 మార్కులు అనమాట. అంటే 40% మనకి మౌఖిక పరీక్షకి, 20%, 10%, 10% అలా 40% వస్తుంది. విని మాట్లాడి ప్రశంసించడానికి మాత్రం 10 మార్కులు, మిగతా 2 కూడా 5 మార్క్స్ వస్తున్నాయి. రాత పరీక్షకు వచ్చేసి ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడానికి ఏమో 10 మార్కులు, స్వీయ రచనకి 20 మార్కులు, ఇలా 20%, 40%, 30 మార్క్స్తో రాత పరీక్ష ఉంటుంది. 3, 4, 5 తరగతులకు మౌఖిక పరీక్ష ద్వారా ఎలా ఉంటుంది? వినడం, మాట్లాడడం, ప్రశంసకేమో 5 మార్కులు, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడానికేమో 5 మార్కులు, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడానికి 5 మార్కులు సేమ్ 3, 4, 5 తరగతులకు, 1, 2 తరగతులకు కూడా. వినడం, మాట్లాడడం, ప్రశంసకేమో 1, 2 తరగతుల్లో మౌఖికంగా 10 మార్కులు, 3, 4, 5 తరగతులకేమో 5 మార్కులు ఇచ్చారు. తర్వాత ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడానికి 10 మార్కులు అనమాట రాత పరీక్ష. స్వీయ రచనకు 15, సృజనాత్మకతకు 5, అండ్ ఇంకోటి పదజాలం, భాషాంశాలకి 10, మొత్తం 40 మార్కులు. ఇంకో పట్టిక సంగ్రహణాత్మక మూల్యాంకనం సామర్థ్యాల వారీగా ప్రశ్నల భారతో పట్టిక ఎలా ఉంది? చదవడానికి పరిచిత గద్యం నుంచి లక్ష్యాత్మక ప్రశ్నలు, అపరిచిత గద్యం నుంచి లక్ష్యాత్మక ప్రశ్నలు 5, 5 రావాలి. మార్కులు కూడా 5, 5 ఇవ్వాలి. 10%, 10% వస్తుంది. రాయడం స్వీయ రచన, వ్యాసరూప ప్రశ్న రెండింటిలో ఒకటి రాయాలి. ఇది లఘు సమాధాన ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నకు ఒకదానికి 5 మార్కులు, లఘు సమాధాన ప్రశ్నలకి 5కి 10 మార్కులు, మొత్తం ఒక 10%, 20% అవుతుంది. సృజనాత్మకత పరిచిత వ్యవహార రూపాలకు సంబంధించిన ప్రశ్నలు, గేయము, కథా సంభాషణ మూడింట్లో ఒకటి రాయాలన్నమాట. ఒకదానికి 5 మార్కులు, 10%. పదజాలం లక్ష్యాత్మక ప్రశ్నలు, భాషాంశాలు లక్ష్యాత్మక ప్రశ్నలు 5, 5 రావాలి ప్రశ్నలు. 5 5 మార్కులు, అంటే ఒక్కొక్కదానికి 1 మార్కు, 10%, 10%, టోటల్ 80% అనమాట. తర్వాత వ్యాసరూపం 1, రూపం 1, లఘు సమాధాన ప్రశ్నలు 5, లక్ష్యాత్మక ప్రశ్నలు 20, మొత్తం 27 ప్రశ్నలు. మొత్తం 27 ప్రశ్నలు, 40 మార్కులు, 80% అనమాట. ప్రశ్నల కాఠిన్యత స్థాయి భారతో పట్టిక ఎలా ఉంటుంది? సులభంగా 10 మార్క్స్ ఇవ్వాలి, అంటే 25%. సగటు సామాన్యం 20 మార్క్స్కి ఇవ్వాలి, అంటే 50%. కఠినత్వం 10 మార్క్స్కి ఇవ్వాలి, అంటే 25%. సులభమైనవి 25%, కఠినం 25%, మీడియం ఏమో 50%, అలా 40 మార్క్స్కి ఇవ్వాలన్నమాట, 100%. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రగతి నమోదు రిజిస్టర్ మరియు క్యుములేటివ్ రికార్డు. పిల్లల ప్రగతి నమోదు రిజిస్టరు నిర్మాణాత్మక మూల్యాంకనంలోని 4 అంశాలలో పిల్లలు సాధించిన మార్కులను, గ్రేడులను ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. నిర్మాణాత్మక మూల్యాంకనాలకు సంబంధించినవి ఈ రిజిస్టర్లో ఉంటాయన్నమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనంలోని విద్యా ప్రమాణాలు, సామర్థ్యాలలో పొందిన మార్కులు, గ్రేడులు ఉంటాయి. 3 సంగ్రహణాత్మక మూల్యాంకనాల మార్కులు, గ్రేడులు నమోదు చేయాలి. ఈ రెండు కలిసి తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా ఉంటుంది. ఈ రిజిస్టర్ పర్యవేక్షణాధికారితో ధృవీకరింప చేసుకోవాలి. రిజిస్టర్ నమూనా కింద ఇవ్వబడింది, పరిశీలించండి అన్నాడు. చూద్దాము. వార్షిక ఫలితం నమోదు మరియు నివేదిక. ఒక విద్యా సంవత్సరంలో 4 సార్లు నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని, 3 సార్లు సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహించి పిల్లల ప్రగతిపై రిజిస్టర్ నమోదు చేయాలన్నమాట. పై రిజిస్టర్లో నమోదు చేయాలి. విద్యా సంవత్సరం చివరిలో నిర్వహించిన 4 నిర్మాణాత్మక మూల్యాంకన ప్రగతిని, దీంతోపాటు ఏప్రిల్లో నిర్వహించిన 3వ సంగ్రహణాత్మక ప్రగతి ఆధారంగా వార్షిక ఫలితాన్ని నిర్ధారించాలి. ఈ ఫలితాన్ని పర్టికులర్గా రాయాలండి. తర్వాత ఫీడ్బ్యాక్. మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు జరుగుతున్నందున ఛత్రోపాధ్యాయులు విద్యార్జన నికష బదులుగా CCE, అంటే టెస్ట్కి బదులుగా, అచీవ్మెంట్ టెస్ట్కి బదులుగా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ రికార్డ్ రాయాలన్నమాట.
బోధనాభ్యసనం కోసం చతురోపాధ్యాయులు పాఠశాలకు వెళ్ళినప్పుడు బోధనాభ్యసనం జరిగే సమయంలో నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించి పిల్లల ప్రగతిని నమోదు చేయాలి. బోధన అభ్యసనం పూర్తయిన పిదప బోధించిన పాఠం ఆధారంగా సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నపత్రం రూపొందించుకుని సంగ్రహణాత్మక మూల్యాంకన పరీక్ష నిర్వహించాలి. పిల్లల జవాబు పత్రాలు దిద్ది సామర్థ్యం వారీగా గ్రేడు కేటాయించాలి. ఈ విధంగా నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనాలు నిర్వహించిన తర్వాత ఫలితాలు CCE రికార్డులో నమోదు చేయాలి. పిల్లలు ప్రగతి నమోదు చేయాలి. వీటి ఆధారంగా చివరి ఫలితం వార్షిక గ్రేడులను నిర్ధారించాలి. అదేవిధంగా సామర్థ్యాల వారీగా విశ్లేషణ పట్టికలు, గ్రేడింగ్ పట్టికలు రూపొందించాలి. ఈ విధంగా పిల్లల స్థాయి, సామర్థ్యాల అభివృద్ధి, పిల్లల ప్రగతి, మొత్తం తరగతి ప్రగతి, బోధన, కృషి ఫలితాలు తెలుస్తాయి అన్నమాట. వాటి ఆధారంగా కొత్త ప్రణాళికలు, వ్యూహాలు, పరిశోధనలు సాగించి పిల్లల సర్వతోముఖ అభివృద్ధి సాధించవచ్చు. ఈ విశ్లేషణ వలన పరిపుష్టి పొంది పునర్బలన కార్యక్రమాలు చేపట్టవచ్చు అనమాట. క్యుములేటివ్ రికార్డు. ఒక విద్యార్థి పాఠశాలలో చేరింది మొదలుకొని ఎలిమెంటరీ విద్య పూర్తి చేసేంత వరకు తరగతి వారీగా సహపాఠ్య అంశాలన్నింటిలో కూడా, అంటే విద్యార్థి స్కూల్లో చేరిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా సహపాఠ్య అంశాలన్నింటిలో కూడా విద్యార్థి ప్రగతి పరిశీలించి నమోదు చేసే రికార్డు క్యుములేటివ్ రికార్డు. ఒకవేళ విద్యార్థి పాఠశాల నుండి వేరొక పాఠశాలకు వెళ్ళిపోయారనుకోండి, క్యుములేటివ్ రికార్డును చేరిన పాఠశాలలో అందించాలన్నమాట. ఈ రికార్డు నందు పిల్లలు బోధనాంశాలు, విలువల విద్య, జీవన నైపుణ్యాలు మొదలైన అంశాలకు సంబంధించిన ప్రగతిని నమోదు చేయబడుతుంది. ఈ క్యుములేటివ్ రికార్డు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒక బుక్లెట్, 6 నుంచి 9వ తరగతి వరకు ఒక బుక్లెట్ ఉంటుంది అనమాట. ఈ రికార్డును ప్రతి సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన ప్రగతి నమోదు చేసి తల్లిదండ్రులకు పంపించాలి. పాఠశాల చివరగా విద్యార్థి వదిలి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇవ్వాలన్నమాట. క్యుములేటివ్ రికార్డు ఎలా ఉంటుందండి? పాఠశాల పేరు, మాధ్యమం అవన్నీ రాయాలి. బ్లడ్ గ్రూప్ కానీ ఇవన్నీ రాయాలి. ఇంకా ఈ లెసన్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో ఎవాల్యుయేషన్ అయిపోయిందని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎవాల్యుయేషన్ చెప్పుకుందాము నెక్స్ట్ వీడియోలో. అయితే ఫస్ట్ ఇయర్ ఎవాల్యుయేషన్లో మనకి వెనకాల ఉన్న బిట్స్ ఏంటి అంటే, ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పనిదినాలు ఎన్ని? 220. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 1-2 తరగతులకు మౌఖిక పరీక్షలు కేటాయించే భారత్వం ఎంత? 40%. 3, 4, 5 తరగతులకైతే 20%. చెప్పన్నా అండి. లఘు పరీక్ష ఇది జతపరచమన్నాడు. లఘు పరీక్ష నిర్మాణాత్మక మూల్యాంకనం, సామర్థ్యాల వారీగా పరీక్షలు అయితే సంగ్రహణాత్మక మూల్యాంకనం, హాజరు సమాచారం క్యుములేటివ్ రికార్డు, పిల్లల ప్రగతిని అంచనా వేసేదేమో మూల్యాంకనము. లఘు పరీక్ష ఏమో నిర్మాణాత్మక మూల్యాంకనము, సామర్థ్యాల వారీగా ప్రశ్నలేమో సంగ్రహణాత్మక మూల్యాంకనము, హాజరు సమాచారం క్యుములేటివ్ రికార్డు, పిల్లల ప్రగతి అంచనా వేసేది మూల్యాంకనం. ఇక్కడ లఘు పరీక్ష నిర్మాణాత్మక మూల్యాంకనం ఎలా అయింది అంటే, ఇక్కడ పిల్లల ప్రతిస్పందన, ప్రతిస్పందన, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష ఇవన్నీ కూడా నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించినవండి. తర్వాత క్వశ్చన్ సామర్థ్యాల ఆధారంగా పరీక్ష ఏంటి అంటే, ఇదిగో సంగ్రహణాత్మక మూల్యాంకనం అండి. 7 సామర్థ్యాల ఆధారంగా మన ప్రశ్నపత్రాన్ని రూపొందించడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.